పోతుంది ఆనంద తన సమయంలో మా ఎక్కడ వాళ్ళు అలాగా వచ్చినటువంటి బంధువులు ఒక నెలవేసినటువంటి కాలులు అమ్మవారిని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని అమ్మ నేను మీ వారికి శిష్యుని ఎప్పుడే తపస్సు చేసి ఒక చిన్న వరాన్ని ఉపయోగించాను. నువ్వు మా వారిని మెప్పించి వరం తీసుకున్నావు అంటే నాకు కూడా భక్తులదే, ఇద్దరు ఎవరి పూజించినా ఒకే సంతోషమే. మా వారి భక్తులు అంటే నా భక్తులదే, చాలా మంచిదయ్యా. నీ దర్శనం కూడా అమ్మవారికి నేను కూడా అనుగ్రహిస్తున్నాను, చాలా మంచిది. ఏం లేదమ్మా, చిన్న పని మేము ఉన్నాము. ఇప్పుడు ఆడ మెప్పించి వచ్చినావు, ఇలా నా దగ్గరకు వచ్చినావు. ఇద్దరం కలిసి ఆడ నీకు నచ్చిన పిల్ల ఉంటే చెప్పు, లేకపోతే మేమే ఒక కన్యను చూసుకున్నాను. ఆ కన్యను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని ఏదో చెప్పు, ఎక్కడ ఉంది చెప్పు, నేనే మాట్లాడుతాను. ఇవాళ తీసుకోగలిగితే నేనే మాట్లాడి ఏం చేస్తాను అంటే ఎక్కడో లేదమ్మా, మీ ఇంట్లో మా ఇంట్లో ఇంకా చూద్దాం కదా. మా ఇంట్లో నచ్చిన తీసుకొని పెళ్లి ఎవరా పిల్ల ఏంటి ఎక్కడ అందులో ఒక భద్రం వచ్చేసి అమ్మవారి కాళ్ళ మీద పడుతుంది. అమ్మవారి కాళ్ళ మీద పడి అమ్మ నాకు ఇమీడియట్గా నాకు ఒక వరకు ఇవ్వాలా, ఏ భద్రం అంటే వచ్చింది నీకు వరం అంతా సరే కోరుకోయింది. అది అన్నదానం చేసేది.